హాయ్, అందరూ బాగుండారా? జాగ్రత్త డ్రైవర్ అన్నలు తమ్ముళ్ళు డ్రైవర్లు చాలా జాగ్రత్త. అకామా ఎవరు అశ్రీన్ అంటే 20 అకామా ఎవరు ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. సూనోళ్ళు కూడా సేమ్ అకామా ఉండాలా, సేమ్ బండి వాళ్ళే ఉండాలా. పొద్దున ముతలాలో 2000 మందిని పట్టినారు. ఒక్కని కాదు, 2000 మంది మామూలు డ్రెస్సులో ఉన్నారంతా. ఎట్టున్నారు? సివిలేడి మామూలుగా సివిలీల్లో లేరు వాళ్ళు. మామూలు జిద్దాసులే, మామూలు బండ్లే, కోవేటోళ్ళ బండ్లే. బండి వెనక బండి వచ్చి పడుతున్నారు. సివిల్ ఐడీలు అడుగుతారు. ఓకే అయితే సివిల్ ఐడీలు అన్నీ దించుకున్నారు. నా బండిలోనే 30 మంది ఉన్నారు బస్సులో. 30 మందిని ఒకరిని వదల్లా. నన్ను కూడా నా మొబైలు, నా సివిల్ ఐడి కూడా తీసుకొని ఎట్లా చేసినాడు, అందరినీ దింపి నన్ను కూడా దింపి పక్కన నిలబెట్టి, ఈ బస్సు డ్రైవర్ ఎవరంటే బస్సు డ్రైవర్ నేనేం చెప్పిన, మా కఫీల్దే అని చెప్పిన. దప్తరు ప్లస్ నా సివిల్ ఐడి చూస్తే కఫీలు బస్సు ఒకటి పేరు మీద ఉండి కాబట్టి అది సూనాకామా అయ్యి నాది సూనాకామా అయ్యి ఉండి వదిలినాడు. వదలడం ఎట్ట వదిలినాడు, వీళ్ళందరినీ తోడకపోయి గ్రైన్లో లూలు ఆపోజిట్లో ఉండాలి సిఐడీలు వాళ్ళు. ఇంకా ఉంటుందంట, ఇప్పుడే కాదు ఇంకా ఉంటుందంట. కాబట్టి చాలామంది ఈ 20 అంటే అదే ఖాదీ మకామతో చాలా మంది ఐఎస్లు గిఎస్లు చాలామంది బిరబిర తోలుతారు. చాలా జాగ్రత్త, మరీ జాగ్రత్త. ఈ పొద్దున్నే మన అక్క చెల్లెలు ఉన్నారు, పొద్దున్నే పాపం 3:30కు 4:30కు వచ్చి ఎక్కుతారు బస్సులు. వాళ్ళే కూడా అకామాలు కొంతమందికి లేవు, కొంతమందికి వచ్చేసి ఖాదీ మకామాలు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ 20 రోజుల వరకు ఈ ఖాదీ మకామా ఎవరుంటారో సేమ్ కంపెనీ అకామా సూన్ అయి ఉండాలా. కంపెనీ ఆకామా సూన్ అయి ఉండి ప్లస్ ఆ బండి ఆకామా కఫీల్ పేరు మీదనే ఉండాలా. అప్పుడు వదులుతారు. అకామా మీది వేరే సాట, బండి వేరే వాళ్ళది, ప్లస్ అకామా ఖాదీ మకామా. ఖాదీ మకామా అంటే వదలడంలే. తర్వాత నన్ను మీరు గ్రైన్లోకి తోడుకోకపోతే ఆడేం చేశారు, నా బతాక చెక్ చేశారు. మళ్ళా నాది కోర్టు కేసు ఉండదు ఒకటి, నన్ను కూడా లోపలికి పంపించారు. కోర్టు కేసు ఉంటే ఈ కేసు ఎందుకు ఉండదు అన్నాడు. ఇంతమందిగా మసిరి కొడితే మాకు రచ్చబడింది కదా, మసిరి వండి కొడితే తల పగిలింది వాడికి. ఆ కేసు కూడా ఇప్పుడు బయటికి తోలినాడు. బయటికి తోలి నీ కఫీలు వేరు కదా, అప్పుడు తోలుతావు కఫీలు వేరు కదా, ఎందుకుగా నువ్వు ఈ కేసు మీద నువ్వు క్లియర్ చేసుకోలేదని. నాకు కోర్టులో నడుస్తుంది బాబా. అప్పుడు రచ్చ జరిగింది, మసిరి కొట్టింది నిజమే, దానికి దీనికి ఏం సంబంధం ఉంది, ఇది అకామా ఉంది ప్లస్ లైసెన్స్ ఉంది అది ఉన్నది అని కఫీల్కి ఫోన్ చేస్తే కఫీల్ వచ్చినాడు. వస్తే నా డ్రైవరు నేనే పంపించాను మనసులకు అని చెప్పి గట్టిగా కొట్లాడితే నన్ను బయటకు వదిలినాడు. అర్థమైందా? కానీ నేను ఎందుకు చెప్తానంటే వీడియో 20 అకామా ఎవరికి ఉంటుందో వాళ్ళు ఈ ఐఎస్లు గిఎస్లు బ్రహ్మాండంగా తోలుతారు. ముతలాలో ఎన్ని బండ్లు పట్టుకున్నారు చూడండి. పొద్దున ఐఎస్లు రోడ్ల మీద అట్టే నిలబడిపోయినాయి. తర్వాత పెజీరులు అట్టే నిలబడిపోయినాయి, ఆపులారు అట్టే నిలబడిపోయినాయి. అకామా ఒకరిది, వీళ్ళది ఒకరిది. అందరికీ ఈ 20నే సివిల్ ఐడి వచ్చేసి ఖాదీ మకామండిగా వదలడంలే. ఇప్పుడు 30 మందిని ఎక్కించుకొని గ్రైన్లో వదిలిపెడితే కఫీలు వినాం. నేను కుట్టించిన కఫాలాలు ఉన్నారు, వాళ్ళని కఫీలు తోడుకోకపోతే వదల్లా బయటకు. ఏమంటారు, రేపు రమ్మంటారు, మొన్న రమ్మంటున్నారు. నేనేమంటానంటే ఈ కద్దామలు దోలే వాళ్ళు అదే పొద్దున్నే అక్కల జిల్లేలు పొద్దున్నే పాపం వాళ్ళు తెల్లారుజాము లేసి వస్తారు, వాళ్ళకి ఏమీ తెలియదు. పాపం వాళ్ళు ఏమంటే పని కోసం ఇచ్చే 70-80 దినాల కోసం ఇద్దరు లేసి వస్తారు. అన్నగారు మీరు జాగ్రత్త చూడండి, ముందు చూసి మనసులు ఎక్కించుకొని వాళ్ళ కద్దాములు. ఎందుకంటే వాళ్ళది అందరికీ 20 ఎకమా ఉంటుంది అక్కల జిల్లెమ్మలది. మీరు జాగ్రత్తగా వాళ్ళని ఇచ్చిపెట్టండి, చూడండి ముందు ఏడ చెక్కింగ్ ఉంది ఏం కదా కనుక్కోండి. ఎందుకంటే 4:30, 4, 3:30 కంటే ఎవరు రారు బయటికి, వీళ్ళే వస్తారు ఈ స్కూల్లోకి ఇచ్చిపెట్టేవాళ్ళు. చాలా జాగ్రత్తగా వాళ్ళని మీరు సేఫ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయో, వాళ్ళు కష్టపడతారు పాపం 3:30కు లేచి. తోలే వాళ్ళు ఎవరైతే డ్రైవర్లు ఉంటారో వాళ్ళని చాలా జాగ్రత్తగా దింపండి, చాలా జాగ్రత్తగా తెచ్చివ్వండి. ఏడన్నా చెక్కింగ్ ఉండదంటే కానీ దింపేయండి, వాళ్ళని ఇళ్ళకి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు తోలుతున్నారు కదా లేబర్ తోలే వాళ్ళు కూడా మీది అకామా 20 అయితే గన చాలా జాగ్రత్త. మామూలుగా రాదు చెక్కింగ్, మామూలుగా చేయడంలే. వాళ్ళు మామూలు సివిల్లోనే ఉంటారు. సివిల్ అంటే అదే జిద్దాసులో ఉంటారు. బండ్లు కూడా కోవేట్ వాళ్ళ బండ్లే, వేరే వాళ్ళ బండ్లు కాదు. వాళ్ళ బండ్లలోనే వస్తారు. వచ్చి బండి వెనక ముందు నిలబెడతారు అంతే. ఈరోజు ముత్తలాల్లో పెట్టిన చెక్కింగ్ ఎప్పుడు చూడాల నేను.
నా 28 ఏళ్ళ సర్వీస్లో ఈకోవేట్లో ఇంతమంది డ్రైవర్లు ఉన్నారు, ఇన్ని బస్సులు ఉన్నాయి, నాకు హాఫ్ లారీ ఉంది. నేను ఎందుకు ఈ మెసేజ్ పెడతానంటే జాగ్రత్త అని చెప్తాను. డ్రైవర్లు అన్నగారు ఎవరున్నారు అన్నదమ్ముళ్ళు 20 అకామా ఉండేవాళ్ళు మాత్రం, ప్లస్ సూనకామా ఉండి కూడా సేమ్ కఫీల్ అయి ఉండాలా. ఇప్పుడు నాకు సేమ్ కఫీల్ అయిపోయి నేను సేఫ్. ఎందుకంటే బండి ఆ పేరుతో, ఆ బండి నా కఫీల్ పేరుతోనే ఉంది. నన్ను కూడా ఎతకపోయి వదిలినారాడ, వదల్లా. ఏదో చిన్నది అప్పుడు ఇంతమందిగా కోర్టు కేసు ఉంటే అది కూడా పట్టుకున్నారు. ఇప్పుడు కోర్టు కేసు ఉంటే రచ్చబడినారులే, అదే బంగారు కొట్టినాము. అది కూడా నన్ను లోపలేసి మళ్ళీ కఫీల్ ఫోన్ కొడితే కఫీల్ వచ్చినాడు. అది కోర్టులో జరుగుతుంది, దానికి నీకేం సంబంధము? బండి నేనే పంపించినాను, నా డ్రైవర్ని ఎందుకు వదలరని. అప్పుడు గట్టిగా మాట్లాడితే వాడు నన్ను బయటకు వదిలినాడు. అలాంటి నేను కూడా లోపల ఉండాలి. 30 మందిని చూసుకుని 30 మంది గ్రైన్లోనే ఉన్నారు. సిఐడి వాళ్ళు అంట, మొబైల్స్ వాళ్ళంట. ఒక్కరిని వదల్లా. దానిలో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు? కాదిమాకాలు డ్రైవర్లు, ప్రెజీరోలు, ఐఎస్లు, హాఫ్ లారీలు, ముత్తలాలు రోడ్ల మీద నిలబడిపోయినాయి. చూడుకోండి కావాలంటే, రోడ్ల మీద నిలబడిపోయినాయి. అందుకు నేనేమంటాను, అన్నగారు జాగ్రత్త, తమ్ముళ్ళు జాగ్రత్త. దొరికినారా 20 అకామా ఇంగలే. నీ కఫీలు వచ్చినా వదలరు. అయితే మామూలు పోలీసు వాళ్ళు అయితే వదులుతారేమో, కానీ సివిల్ ఐడి వాళ్ళు పట్టుకుంటే వదలరు. జాగ్రత్త. తర్వాత అక్క చెల్లెమ్మలు మీరు పొద్దున్నే పోతూ ఉంటారు యాడికి, ఎవరికి లేని టైం మీరు లేస్తారు. పాపం మీ కర్మ అనుభవిస్తున్నారు కోవిట్లో. కాబట్టి మీకెందుకు చెప్తాడనంటే, ఆ టైంలో చెక్కింగ్ ఉండేది లేని మీకు తెలియదు పాపం. అన్నదమ్ములకు చెప్పండి, ఆ డ్రైవర్ అన్నదమ్ములకు, అన్నా ఏమన్నా చెక్కింగ్లు ఉంటే గానా మనం దింపేయండి ఇళ్ళ కాడని. ఎందుకంటే మీకు కూడా అకామాలు అందరికీ సూన్ లేవు, కంపెనీ అకామాలు లేవు. చాలా మందికి అసిరీనే అంటే 20 అకామా ఉంది. కాబట్టి జాగ్రత్త అమ్మా, మీరు కూడా జాగ్రత్త చూడండి. ఈ మాలియాలో దిగే వాళ్ళు, ఈ ట్యాక్సీ దోలేలు, ట్యాక్సీలు, ఓన్ వెహికల్ దోలేలు చాలా జాగ్రత్త. మనిషి బండిలో ఉంటే లేంకను. కాబట్టి అందరూ బాగుండండి. ఈ ఖాదిమా వాళ్ళు చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే బిరిబిరా 4 దినాలు 10 దినాలు కూడా దోలేవాళ్ళు ఉన్నారు ఈ ఐఎస్ వాళ్ళు. ఖాదిమాకామా సొంత కఫీలు కాదు, సూనాకామా లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. నా సూనాకామా నెప్సు కఫీలు అయినా కూడా నన్ను వదలవాడు. గ్రైన్కి దోడుకోకపోతే, గ్రైన్లో బతాకా చెక్ చేస్తే మసిలి ఓడికి నాకు రచ్చబడినప్పుడు తలకాయ బాలు కొడితే అది